నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుమలలో తొక్కిసలాట అయితే 6 మృతి. ఈరోజు మధ్యాహ్నం లోపల సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తా అని చెప్పేసి అయితే అన్నారు. కానీ దీన్ని వైసీపీ మాత్రం చాలా విష ప్రచారితం చేస్తూ వస్తుంది. సో దీని గురించి పూర్తి అంశాలతో మన గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఏది జరగనట్టుగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్న విష ప్రచారాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే తిరుమలలో జరిగినటువంటి ఘటన నిజమే, యథార్థమే, దానికి అందరూ కూడా చింతిస్తూ ఉన్నారు. కానీ దీన్ని ఇప్పటిదాకా తిరుమలలో ఎన్నో రకాల ఇష్యూస్ వచ్చినా సరే వైసీపీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడింది ఈరోజు చాలా కొత్తగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఏదైనా ఒక దుర్ఘటన జరిగిందనుకోండి, అవాంఛనీయ సంఘటన జరిగిందనుకోండి, ఆ విషయంలో ప్రజలకి ప్రాణ నష్టాలు జరిగినాయి అనుకోండి, అప్పుడు మనం మీ హయాంలో జరగలేదా, లేకపోతే అప్పుడెప్పుడో జరిగింది, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనకు ఆ సంస్కారం ఉంది. కానీ ఆ పనికిమాలిన వాళ్ళు అలాగే మాట్లాడేవారు. సపోజ్ ఆ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి వైసీపీ హయాంలో కానీ, వాళ్ళ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, ఇలాంటి చాలా జరిగినాయండి. కానీ మనం అప్పుడు అలా జరగలేదా, పలానా డే టు టైము అన్నీ కూడా గుర్తున్నాయి మనకి. అయితే జరిగిన దుర్ఘటన బాధితులు శ్రీవారి భక్తులు క్షత్రఘాతులు అయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ పట్ల మనం మనసు కలిచివేస్తుంది ఆ జరిగిన దానికి. ఇది అవాంఛనీయం కదా. కానీ వీళ్ళు శవాలు రాబందులాంటి వీళ్ళు శవాలు కావాలి, శవాల మీద పడి బతికి వీళ్ళంతా వాళ్ళకి ఇంకా ఏం జరగట్లేదంటే అని వెయిటింగ్ బ్యాచ్ అదంతా. వాళ్ళకి ఇది దొరికితే వాళ్ళకి మిఠాయి కింద ఎంత ఆనందం వచ్చింది. మీరు చెప్తున్నారు కదా, వీళ్ళు దాక్కుని ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారంటే వాళ్ళు శవాలు దొరికితేనే బయటకు వస్తారు. వాళ్ళకి అదేం ఉండదండి. ఇంకా అసలు బాధ, భయం, అయ్యో ఎలా జరిగింది అనుకోరాళ్ళు. భలే దొరికాడరా బాబు అన్నట్టు వస్తారు. ఏం దొరికారు, ఎవరు తప్పు ఇది? చంద్రబాబు నాయుడు గారు లేదా పాలకమండలి నాయుడు గారికి ఏం తప్పు ఉంది ఇందులో? ఖచ్చితంగా అధికారుల వైఫల్యం ఉంది. ఇది ఇప్పుడు ప్రభుత్వమైనా పాలక మండలైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళంతా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీది. వాళ్ళంతా కూడా పాలక మండలైనా ప్రభుత్వమైనా ఒక పాలసీ నిర్ణయిస్తారు, లేదా ఇలా చేయండి అని చెప్తారు, సూచన చేస్తారు, ఒక నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీరు సక్రమంగా కంప్లీట్ ఈవో నుంచి కింద వరకు కూడా అందరిదే బాధ్యత. పోలీసుల డిపార్ట్మెంట్ కూడా బాధ్యత ఉంది ఇందులో. వాళ్ళు ప్రధాన బాధ్యులు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెట్టినందుకు వీళ్ళు బాధ్యత వహించాలి, అది వేరే కదా. కానీ వాళ్ళు ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ గతంలో జరిగిన అపచారాలన్నిటిని కూడా సంప్రోక్షణ చేస్తున్నారు వీళ్ళ చర్యల ద్వారా. ఇన్నోవేటివ్గా భక్తులకి భగవంతుడికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలి. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు డెఫినెట్గా బాధ్యులు ఎవరున్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. బాధ్యత మనిచిన వాళ్ళు ఆ బాధ్యతల నుంచి తప్పించాలి. అసలు అందులో మొహమాటం పెట్టుకోకూడదు. పూర్తిగా అధికార యంత్రాంగందే వైఫల్యం ఇందులో. అసలు దీని గురించి రెండో ప్రశ్నే లేదు. ఈ కరుణాకర్ రెడ్డి అయినా లేకపోతే ఇంకో రెడ్డి అయినా ఎవరైనా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు శవాల కోసం, శవాల కొరకు, శవాల చేత రాజకీయం చేసిన వాళ్ళు, శవాల మీద రాజకీయం చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ చావులు ఇవన్నీ సొంత బాబాయ్ అయినా వాళ్ళ బాబు అయినా ఎవరైనా చావు ఉంటే వాళ్ళకి ఆ పండగ. ఎందుకంటే దాని మీద ఏమి లబ్ధి పొందాలనేటువంటి చూస్తూ ఉంటారు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యేవాళ్ళు అలా జరిగినాయి, ఎలా జరిగినాయి అంటే ఆ జరిగే ఘటనలు ఎలాగా జరుగుతాయి. కానీ అప్పుడు ఎవరున్నారనేటువంటిది ఎవరో నిర్ణయించింది ఏం కాదు. అదొక విధి. ప్రజల భక్తులకి వైకుంఠ దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం కావాలని అనేక మందికి అతడు నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఓపెన్ చేశారు వాళ్ళు. పైన కింద కూడా ఓపెన్ చేశారు. కొండ మీద ఉన్న కొండ కింద విష్ణు సదన్ దగ్గర జరిగింది ఇది. అలా ఇంకో చోట కూడా ఏకకాలంలో జరిగింది అంటే ఇందులో కుట్రకోణం ఉందేమో అని కూడా చూడాలా. ఎందుకంటే మీరు ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి. మీకు తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థిగా ఉంటే మీకు ఆ కుట్రకోణం ఉండదు, మీరే చేస్తారు. ఏం చేసినా మీరు అధికారంలో ఉన్నా మీరు చేస్తారు, మీరు అధికారంలో లేకపోయినా మీరే చేస్తారు. ఏంటండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రత్యర్థులు కాబట్టి. ఈ పాములు, తేళ్లు, జర్లు, కట్ల పాములు లాంటి మీరంతా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మీరు. చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీ బయటికి తీసుకొచ్చాడు, లడ్డూ కల్తీలు దుష్ప్రచారం చేశారు కాబట్టి జరిగిందని చెప్పి అంటున్నాడు కరుణాకర్ రెడ్డి. సిగ్గుందా ఆ ముఖానికి మాట్లాడడానికి? అసలు దేవుడి కోపం వచ్చింది. మీలాంటి లక్షలాది టిక్కెట్లు అమ్ముకుని ప్రచారం పాలు చేసి భక్తులకి భగవంతుడికి మధ్య దూరం పెంచిన సుబ్బారెడ్డి మీద కోపం ఉంది దేవుడికి. తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంతమందిని తీసుకెళ్ళింది రోజారెడ్డి తెలుసా మీకు? ఈ కరుణాకర్ రెడ్డి ఒక పసిబిడ్డని చంపేస్తే పూలు వచ్చి అక్కడ కర్రలు ఇచ్చాడు కొట్టమని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు పైన ప్రసాదాల దగ్గర కట్టండి. ఇంకా ఇవాళ ఈ క్షణం వరకు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రక్షాళన చేయలేకపోతున్నారు. వాళ్ళు ఈ మురికిని శుభ్రం చేయలేకపోతున్నారు. వాళ్ళు
వాళ్ళ చేతులు నెప్పుటేస్తున్నాయి. భక్తుల పట్ల మర్యాదకరంగా ఉండాల్సింది, భక్తుల పట్ల మర్యాదగా ఉండి భక్తుడికి గౌరవం, దేవుడికి ఎంత గౌరవం ఇస్తామో భక్తుడు కూడా అంత గౌరవం ఇవ్వాల్సింది. మీరు మీ యథేచ్ఛగా మీ ఇష్టమైనట్టు అధికారులు అక్కడ యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యత మరిచి, ఎందుకంటే మీకు భుక్తి రెండు ఇచ్చారు దేవుడు, అది భక్తుల వల్లే కదా. ఖచ్చితంగా కోట్లాది మంది భక్తులు వాళ్ళ ద్వారా దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ భక్తి ప్రాశస్త్యం, ఆ దేవుడి పట్ల వాళ్ళకున్న భక్తి గౌరవ భక్తి వల్ల వాళ్ళు ఆదాయం పెరిగి మీ అందరికీ భోజనం పెడుతున్నాడు దేవుడు. మరి ఆ దేవుడికి దగ్గరికి వచ్చి కూడా మీరు గౌరవించకపోతే మీరు దేవుడిని ఏ రకంగా గౌరవిస్తారు? మీరు వాళ్ళ పట్ల మీ 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 వ్యవహారం ఎలా ఉంటుంది? అందరికీ ప్రత్యక్ష అనుభవం ఇది. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తారని దేవుడు ఒక్కొక్క సెకండ్ దర్శనం చేసుకోవాలంటే భుజమే చేయస్తాడు, ఆ క్షణం అతనికి దక్కనివ్వకుండా. అది ఏంటని అడిగితే ఆడు ఎంత దురుసుగా వ్యవహరిస్తారో. మీకేమైనా జరి ఎంటికలు ఉన్నాయో, మీకేమైనా ఇలాంటివన్నీ మీకు విసుకుండొచ్చు. రోజు నుంచి డ్యూటీ చేయడానికి, ఇంతమందిని హ్యాండిల్ చేయడానికి, అది మీ బాధ్యత. నువ్వు పెయిడ్, నీ డబ్బులు ఇచ్చి నీకు జీతం ఇస్తున్నారు అక్కడ, నువ్వే స్వచ్ఛందంగా ఏం రాలేదు. అసలు మీ అందరితో పని లేదు. రోజు 10,000 మంది కాళ్ళతో వచ్చి పని చేస్తారు. ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం నుంచి వచ్చి పని చేస్తారు కావాలంటే. అక్కడ సేవ చేసుకుంటారు. సేవ చేయటం ఏంటంటే మీరు ఉద్యోగ నిర్మాణం కూడా చేస్తారు అవసరం అయితే. వాళ్ళ బాధ్యతల నుంచి విరామం తీసుకుని మీ దగ్గరికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తారు. వచ్చి పరమ భక్తులు, దేవదేవుడిని తప్ప ఇంక వేరే ఆలోచనే ఉండదు వాళ్ళకి. కలియుగ వైకుంఠంలో పనిచేయటం మాకు భాగ్యం అనుకుని వస్తారు. అలాంటి చోట మీ అందరికీ ఉద్యోగం ఇచ్చి మీ బృతి కల్పించి మీ బతుకులు బాగు చేస్తే దేవుడు చల్లని ఆశీస్సులు, చల్లని నీళ్ళ మీరు ఉంటుంటే ఈ తొక్కిసలాట్లు అన్నట్టు బాధ్యత మీదే. అదొక రకమైతే ఈ ఏళ్ల మీద ఈ దుష్ప్రచారం వల్ల ఎలా జరిగిందంటే, దుష్ప్రచారం వల్ల జరగలేదు. ఈ లడ్డూ కల్తీ కానీ జరిగిన అపచారాలకు కానీ కారకులైన మిమ్మల్ని ఇంకా జైల్లో పెట్టలేదని కోపం వచ్చిందని అంటాను నేను దేవుడికి. దానికి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు ఈ ప్రభుత్వమే కోపం వచ్చింది దేవుడికి. ఎందుకంటే వీళ్ళందరినీ వదిలేసాడని, ఇంకా లోపల పెట్టలేదని. లడ్డు కల్తీ జరిగింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అక్కడ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి, వీళ్ళు ఇంకా లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని దేవుడు కోపం వచ్చింది. వాళ్ళు అలాగంటే మనం ఎలాగ అనలేమా? మీ ఒక్కరికి నోరు ఉందా అంటే? మీరు చేసే దుష్ప్రచారానికి లేకపోతే మీ కుల జాడ్యానికి సమాధానం చెప్పేవాళ్ళు అక్కడ రెచ్చిపోయారు. అప్పుడు చెప్పే సమాధానం ఇప్పుడు చెప్తే రేపు కూడా చెప్తాం అంటే మీ ఒక్కరికే మాట్లాడి ఇది ఉందనుకుంటున్నారా? తప్పులని మీరు చేసి, దొంగతనాలు మీరు చేసి, దోపిడీ మీరు చేసి, డే లైట్ రాబరీ చేసి, స్వామివారి సంపదని, అటవీ సంపదని, రాష్ట్ర సంపదని, భూగర్భ గనుల్ని, ఇసుకని, మట్టిని, మశానాన్ని, వైన్స్ని, ల్యాండ్స్ని మొత్తం దోచేసుకుని మీరు ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? సిగ్గేయద్దు. దొంగోడు ఎవడన్నా సరే సిగ్గుపడతాడు కొద్దిగా పగలు బయట రావడానికి. మీరందరూ బందిపోడు దొంగలు కదా. అక్కడ జరిగిన దుర్ఘటన వాళ్ళకి ఏం జరిగింది? నువ్వు చేయగలిగిన సాయం చేయి. నువ్వు బోలం దొబ్బేసావు కదా, తక్కువ 10 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది 25 లక్షలు. చంద్రబాబు నాయుడు హుటాహుటిన వస్తున్నారు. ఆ మంత్రి గారిని అక్కడ పంపించారు. ఆ ఈవో తోటి ఈవో, ఆ పాలక మండలి చైర్మన్ గారు అందరూ అక్కడ ఉన్నారు, దగ్గరుండి చూసుకుంటున్నారు. దుర్ఘటన జరిగిపోయింది, వాళ్ళు ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరు. కానీ సత్వరం జరగాల్సినవన్నీ చేస్తున్నారు కదా. మీరైతే డ్యాములు కొట్టుకుపోతే 15 రోజులు అడ్రస్ ఉండరు. వీళ్ళు మాట్లాడతారు. అది దురదృష్టం. రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ప్రతిపక్ష నేతగాను, రాజకీయవేత్తగాను, మళ్ళీ వాళ్ళ తాలూకు వైరస్ అంతా ఇక్కడ ఇంకా రాష్ట్రంలో తిరగటం వల్ల కరోనా వైరస్ పోయింది అనుకుంటున్నాం, అమ్మాయి అనుకున్నాం. కానీ ఈ జగన్ వైరస్ ఉంది. ఈ పాపం ఇలా ఉండగా ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనకి అందరూ ఒకలాగే కనపడతారు. వైసీపీ వాడు, టీడీపీ వాడు అని కనపడ్డా ఆయనకి అందరూ ఒకలాగా కనపడతారు. పాపం చేసి వీళ్ళకి శిక్ష పడాలనుకుంటాడు అంతే. ఈ పాపలు ఇంకా తిరుగుతున్నారు, వీళ్ళకి శిక్ష వేయాలనుకున్నాడు వేసాడు. ఇది వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా మళ్ళీ వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారండి. నేను చంద్రబాబు నాయుడు గారు సమర్థించడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కలామిటీస్, విపత్తులు జరిగినప్పుడు పాపం ఆయన నిద్రాహారాలు ఉండవు మనిషికి. నిన్న ఒక ఈవెంట్ జరిగింది వైజాగ్లో, ఒక అద్భుతము. రాష్ట్రానికి అంత మేలు జరుగుతూ ఉంది. కరెక్ట్గా మన బ్యాడ్ ఏంటంటే ఈ దుర్ఘటన జరిగింది. దాన్ని చిలవల పలవలు చేసి దానికి ఏదో లడ్డు కల్తీకి ముడిపెట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ బీజేపీకి అనుబంధంగా ఉన్న విహెచ్పీ వాళ్ళు కూడా వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరి మీద ద్వేషం మీకు అంటే? ఎవరు మీకు సమాధానం చెప్పి వాళ్ళు ఏరనుకుంటున్నారా? ప్రభుత్వం చాలా కరుణాకరెడ్డిని అరెస్ట్ చేయాలా, ఇమీడియట్గా నోటీస్ పంపించాలా, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల పెట్టాలా. దేవుడు వచ్చి చెప్పాడా నీకు కల్తీ లడ్డు దుష్ప్రచారం చేశారు కాబట్టి జరిగిందని? మేము ఎలాగంటున్నాం? అయితే మిమ్మల్ని ఇంకా లోపల వేయలేదు కాబట్టి జరిగింది అంటున్నాం. ఆ లోపల వేస్తే పరిహారం జరుగుద్దేమో. ఈ పాపుల్ని, దోషుల్ని లోపల పెట్టేస్తే, వాళ్ళు ఖైదు చేస్తే దానికి పాప పరిహారం జరుగుద్ది. పోయిన ప్రాణం అలాగే వెనక రాదు, ఇక ముందు జరగకుండా ఉంటాయి. అంతే అండి. మనం మనం ఏం మాట్లాడగలుగుతుంది? జరిగిన దుర్ఘటన అవాంఛనీయం. దానికి మనం సంతాపం తెలపాలి, బాధను వ్యక్తం చేయాలి.
వాళ్ళ సానుభూతి చెప్పాలి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి బండగా నిలవాలి, వాళ్ళకి పరిహారం ఇప్పించాలి. దేవుడి కృప చల్లగా ఉండాలని కోరుకోలేక ముందైనా. అంతేగాని నువ్వు అలా చేసు ఇలా చేసు, నీ హయాంలో ఎలా జరిగిందంటే బోర్డు లెక్కలు తీస్తే అలా తీసుకుంటూ వెళ్తే చాలా లెక్కలు వస్తాయి. అయితే చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ప్రెస్తో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే మాట అన్నారు అనమాట. ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ అధికారులకు సంబంధించి లోపం అయితే నాకు కనిపించింది. నేను గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకి చెప్తున్నాను. పోలీస్ శాఖ కూడా లేదు, 5,000 మంది పోలీస్ భద్రతను పెంచుతానని చెప్పేసి అన్నారు. అప్పటికి నేను 2-3 సార్లు చెప్పానని కూడా అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏదో కుట్ర కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని కూడా అనుమానం చెప్పారు. డెఫినెట్గా వైసీపీ ఉన్న చోట కుట్ర వైసీపీ 2 కవల పిల్లలండి. అర్థమైందండి? కుట్ర వైసీపీ 2 కవల పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట కుట్ర ఉంటుంది, కుట్ర ఉన్న చోట వాళ్ళు ఏదైనా కుట్ర జరిగితే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? చైర్మన్ గారు నేను విన్నాను, ఆయన మొన్న కూడా చెప్పాడు కదా, చాలా భద్రత పెంచాలి, దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఆయన నాకు పర్సనల్గా తెలిసిండి. ఆయన భావాలు, ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు చూస్తే నాకు ఆచరణ నిజంగా చాలా. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారెడ్డిలాగా ఆయన చేయాలనుకుంటే ఆయనకున్న పరిచయస్తులు ఆయనకి ఎవ్వరికి కూడా ఆయన సిఫారసు ఇవ్వట్లేదు. తెలుసా మీకు? ఎవరిని సిఫారసు చేయట్లేదు ఆయన రోజుకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రోజుకి ఉదాహరణ చెప్తున్నారు, రోజుకి 100 మందిని పంపించగలిగితే 10 మందిని కూడా పంపించట్లేదు ఆయన సిఫారసు చేయట్లేదు. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు అంటే కూడా లెక్క చేయట్లేదు. అసలు ఆ పదవుల్లో ఉండడానికి కారణం అసలు అవకాశం ఇప్పుడు మా ప్రతిభ వల్ల మేము ఐఏఎస్ చదువుకోవడం వల్ల మాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పుకున్నారు అనుకుంటాడు. మరి వైసీపీలో ఉన్నప్పుడు ఎంత అలదలకి అంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ ఎవరి వల్ల వచ్చింది? ఆ కార్యకర్తల వల్ల, ప్రజల సానుభూతి పరుల వల్ల వచ్చింది. అంటే మీరు వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళ శ్రమ, రక్తం, వాళ్ళ స్వేదం వల్ల మీకు ఆ పదవి వచ్చింది. మీరు వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి తప్పులన్నీ చేస్తారు. అయినా సరే తట్టుకున్నారు అందరూ. టీడీపీ ప్రభుత్వం అంటే అందరిదే, సకల జనుల ప్రభుత్వం, అందరూ సమానమే. ఆడు వైసీపీ కార్యకర్తనే, టీడీపీ కార్యకర్తనే, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు వాళ్ళు అనేటువంటిది జనాల్లోకి వెళ్ళాలి. అటువంటి వెళ్ళట్లేదు కదా, తెలియదు కదా, వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. అంచేటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? టీడీపీ వాళ్ళు చూసుకోవాలి, లేకపోతే వైసీపీ ఆ కూటమిలో ఉన్న వాళ్ళు చూసుకుని మిగతా వాళ్ళు పంట రానాలి. వాళ్ళు 2వ తరగతి పౌరులుగా చూడాలి. అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళందరికీ. అధికారులను కానీ, ఎంప్లాయీస్ ఉద్యోగులను కానీ వైసీపీ నీడ చీడ పీడ వాళ్ళది ఏదైనా ఉంటే వాళ్ళు తోసేయాలి పక్క. వీళ్ళకి కూడా చెప్పాలి ఎంప్లాయీస్కి. టీడీపీ వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఓటు అంటారు చూడండి, అలాగా ప్రాధాన్యత టీడీపీ వాళ్ళకి ఇవ్వాలి, కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు ఇవ్వాలి, నాయకులకి ఇవ్వాలి. మీరు ఒళ్ళ దగ్గరికి బట్టి పనిచేయాలి. ఇది మా వల్ల మీకు వచ్చింది, మీరు మాకు తిరిగి అంతా గౌరవం ఇవ్వాలని నేను డైరెక్ట్గా చెప్పాలి. అలా చెప్పకపోతే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. ఇప్పుడు ఆ చైర్మన్ గారు పాపం ఆయన ఇంత బూడిదలో పోసిన పన్నీరు అవ్వకూడదు. ఆలోచనలో వాళ్ళు నిస్వార్థం. తిరుపతి దేవస్థానం తనకు సొమ్ము 1 రూపాయి కూడా తినకూడదు అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటున్నాడు, ఆయన నివాసానికి ఆయన చెల్లించుకుంటున్నాడు, ఆయన కారులో డీజిల్ ఆయన పోసుకుంటున్నాడు, ఆయన వ్యక్తిగత సిబ్బంది జీతాలు ఆయన ఇచ్చుకుంటున్నాడు. వీళ్ళందరూ తిరుపతి దేవస్థానం సొమ్ము ఇలా 2 పాలు పితుకున్నట్టు పితికేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు మాట్లాడతారా? ఏమైనా ఈసారి ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది అనేది అయితే అర్థం అవుతూ వస్తుంది. సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కొంచెం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.